నీ పేరు పక్కన ఎన్ని డిగ్రీలొచ్చినా నీ పుట్టుక మారదురా జాతి తక్కువ నా కొడక. ఇదే ఆలోచనతోని ఈ రోజుకి మన సొసైటీలో చాలా మంది ఉన్నారు. ఈ రోజుకి చాలా మంది రాజకీయ నాయకులు ఇవే ఆలోచనలు మెయింటైన్ చేస్తున్నారు. ఈ కులం ఆధారితంగానే వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని, కులాధిపత్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా మనుషులు చాలా ఇండస్ట్రీల్లో కూడా ఇదే విధంగా ఉన్నారు, ఇంక్లూడింగ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ. పొద్దున్న లేస్తే తాబాకోసారి మేమని మాట్లాడుతూ ఉంటారు. ఎవరో ఈ మేము మనకు అర్థం కాదు, మరి వాళ్ళు మేం కాదు మీమ్ లాగా మిగిలిపోతారు ఫైనల్ గా. సో ఇలాంటి కోర్ ని షేక్ చేసి ఒక డీప్ డైలాగ్ నేను ఇప్పుడు ఒక ట్రైలర్ లో చూసినాను. ఆ మూవీ ట్రైలరే వనవీర. అదే విధంగా ఇంకో పవర్ఫుల్ లైన్ కూడా ఉంది ట్రైలర్ లా. విజయం లేని ధర్మము, సైన్యం లేని యుద్ధము రెండు కనబడవు అని. ఈ రోజు ధర్మాన్ని చిన్న చేయడానికి, జనాల్ని కులాల పేరు మీద విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చారిత్రాత్మకంగా కూడా ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఒక ఏకదాటిగా ఉండకపోవడానికి కారణం ఈ కులాలు, ఈ విభజనలే. కానీ ఈ రోజు ఒక కన్సర్టెడ్ కాన్షియస్ ఎఫర్ట్ అనేది జరుగుతున్నది. ఈ కులాల్ని, జాతుల్ని తీసేసి ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావాలి అని చెప్పేసి, ఆ యూనిటీ, ఐక్యమత్యత అనేది కల్పియాలి అని చెప్పేసి. అండ్ అది సక్సీడ్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే అది ధర్మం యొక్క గొప్పతనం. సో వనవీర అనే ఒక న్యూ ఏజ్ మోడర్న్ కమర్షియల్ సినిమాలో ఈ పవర్ఫుల్ లైన్లు అనేవి నన్ను కొంచెం షేక్ చేసినాయి. అరే ఏంది ఇది, ఇంత డెప్త్ ఉన్న డైలాగులు ఉన్నాయి, ఇంత హైపర్ కాన్షియస్ డైలాగులు ఉన్నాయి. అది చాలా బాగా అనిపించింది నాకు చూస్తే. సో ఒక మోడర్న్ యంగ్ బాయ్ తన బైక్ ను ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక పార్టీ వాళ్ళు తీసుకపోతే ఒక స్ట్రగుల్ పడతా ఉంటాడు కదా. బైక్ అనేది ఒక ఇమోషన్. సో మన బైక్ ఒకటి తీసుకపోతే, మనకి ఇష్టమైన వస్తువు ఒకటి తీసుకపోతే మనం హర్ట్ అవుతాం. ఎస్పెషల్లీ బైక్ తీసుకపోతే హర్ట్ అవుతాం. కానీ అవతలోడేమో పవర్ఫుల్ వ్యక్తి, సో వాడితో డైరెక్ట్ గా పోయి కూడా కొట్లాడలేం. సో ఇలాంటి ఒక రిలేటబుల్ మోడర్న్ కాన్సెప్ట్ లోకి ధర్మం లాంటి పెద్ద కాన్సెప్ట్, వానరులు, రామాయణము ఇవన్నీ ఏ విధంగా ఇంబైబ్ అయినాయో తెలుసుకోవాలని ఉన్నది నాకు కూడా. అండ్ దానికి తోడు వనవీర ట్రైలర్ లో ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్, వివేక్ సాగర్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. అండ్ ఒక డెబ్యూ డైరెక్టర్ తీస్తున్నాడు ఈ సినిమాని, అవినాష్. దానికి తోడు హీరో కూడా ఆయనే. సో ఈ టోటల్ వనవీర అనేది ఒక ఎక్సైటింగ్ ప్యాకేజ్ లాగా ముందుకు వస్తున్నది. Jan 1, 2026 రోజు రిలీజ్. నేనైతే ఖచ్చితంగా చూస్తున్న థియేటర్ లో ఈ సినిమాని. మీరు కూడా చూడాలి, బ్రేక్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చెయ్యాలి, మనమే చూడాలి ఈ సినిమాల్ని. సో వనవీర Jan 1 రోజు రిలీజ్. చూస్తున్నాం అంతే.